హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మధుర స్వప్నం కథ తర్వాత భాగం తెలుసుకుందాం. దయానిధి బావుమరిది గిరికి మోటార్ సైకిల్ కొన్నాడు. దాని మీద పని ఉన్నా లేకపోయినా చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు సాయంత్రం వేళ కృష్ణ అప్పుడే పక్క ఊరు నుంచి వచ్చి స్నానం చేసి కాఫీ తాగుతున్నాడు. ఇంతలో వాకిట్లో బర్రుమంటూ వచ్చి మోటార్ సైకిల్ ఆగింది. గిరి లోపలికి వచ్చాడు. డాక్టర్ గారు, పుస్తకాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. కృష్ణ మెడికల్ జర్నల్స్ చూపించాడు. గిరి వాటిని చూసి కిరాటు కొట్టి పారేస్తూ, ఛత్, ఇవి నాకేం అర్థమవుతాయి? ఇంకేం పుస్తకాలు లేవా? ఆడపిల్లల బొమ్మల పుస్తకాలు అన్నాడు. లేవు అన్నాడు కృష్ణ చిరాగ్గా. నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటోంది అన్నాడు గిరి. అతను అందరినీ నువ్వే అంటాడు. అతని ప్రవర్తనలో అహం, దర్జా ఉట్టిపడుతుంటాయి. ఎందుకు అన్నాడు కృష్ణ. హాయిగా సిటీలో చదువుకున్నవాడివి అక్కడే ఉండక ఈ పల్లెటూరు ఎందుకు వచ్చావో తెలీదు. ఇక్కడ ఏం తోస్తుందని? తోచకపోవడం అనేది పనిలేని వాళ్ళకి. అంటే నేను పనిలేని వాడిని అని నేను అనలేదే అన్నాడు కృష్ణ. ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనని అనుకోకు. గిరి గుర్రుగా చూసి వెళ్ళిపోయాడు. ఆయనతో మీరేం మాటలు పెట్టుకోకండి బాబు అన్నాడు వీరయ్య. నేనెక్కడ పెట్టుకున్నాను వీరయ్య? అతనే పనిగట్టుకు వచ్చి మాట్లాడుతుంటే అన్నాడు కృష్ణ. గిరిని చూస్తుంటే కృష్ణకి చిరాగ్గానే ఉంటుంది. మాట్లాడితే హాస్పిటల్కి వస్తాడు, ఇంటికి వస్తాడు, సోది పెడతాడు. ఒక చెంప అతను పని మీద వెళ్ళాలని తొందరగా ఉంటే అతనిని వదిలించుకోవడం ఒక సమస్యగా ఉంటుంది. ప్రతి మనిషికి ఏదో ఒక వ్యాపకం ఉండాలి. పనిలేని మనిషి చుట్టుపక్కల వాళ్ళకి తలనొప్పిగా తయారవుతాడు. హాస్పిటల్కి సున్నం వేయించమని కృష్ణ దయానిధికి కబురు చేశాడు. ఇప్పుడు వేయించడం ఎందుకు? ఎలాగూ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అప్పుడు వేయిస్తానని కబురు చేశాడు. దానికి లాభం ఏముంటుంది అని ఆలోచించే ధోరణి. ఇక్కడ చేస్తున్న ఈ ఉద్యోగంలో సుఖం ఉంది, శాంతి ఉంది, అన్నిటికన్నా గొప్ప సంతృప్తి ఉంది. కానీ కొన్ని తలనొప్పులు కూడా ఉన్నాయి. అవి భరించగలగడం నేర్చుకోవాలి. మా చెల్లెలి కొడుక్కు నిన్నటి నుంచి బాగా జ్వరం ఉంది బాబు, ఒక్కసారి తమరు మా ఇంటికి దయచేస్తే అన్నాడు వీరయ్య. అదేమిటి వీరయ్య, నిన్నటి నుంచి జ్వరం అయితే నాకెందుకు చెప్పలేదు? పద అంటూ కృష్ణ లేచి బయలుదేరాడు. జలుబు, దగ్గు, మిరియాల కషాయం తాగితే తగ్గిపోతుందని అనుకున్నాను బాబు అన్నాడు వీరయ్య. కృష్ణ ఏమీ అనలేదు. వీరయ్యతో అతని ఇంటికి బయలుదేరాడు. వీరయ్య ఇల్లు పూరిపాక, కాలువ గట్టున ఉంది. ఇంటి ముందు పేడ కుప్ప పోసి ఉంది. ఇంకో పక్క గేదెలు కట్టేసున్నాయి. పేడ వాసన వస్తోంది. అంతటా దోమలు ఎగురుతున్నాయి. శుభ్రత లేని పరిసరాలు. దానిలో వంట చేస్తున్నట్టున్నారు. పొగ వస్తోంది. మంచం మీద పిల్లాడు ఖంగుని దగ్గుతున్నాడు. వీరయ్య భార్య కృష్ణని చూడగానే నులక మంచం తెచ్చి వేసింది. కృష్ణ కుర్రాడిని పరీక్ష చేశాడు. జ్వరం 103 ఉంది. దగ్గు, జలుబు బాగా ఉన్నాయి. కృష్ణ మందులు తీసి ఇచ్చాడు. జ్వరం తగ్గే వరకు ఇంట్లోంచి కదలనీయకు అని చెప్పాడు. ఇంటి ముందు ఆ పేడ తీయించేసే వీరయ్య అన్నాడు కృష్ణ లేస్తూ. పిడకలు చేస్తాం బాబు, ఎప్పుడూ ఉండదు అన్నాడు వీరయ్య. కృష్ణ వాళ్ళకి చెప్పడం దండగా అనిపించింది. వాళ్ళ అవసరాలు వాళ్ళవి. ఈ దుర్గంధం మురికిలో పెరగడం, బ్రతకడం వాళ్ళకి అలవాటైపోయింది. వర్షం వస్తే ఆ పేడ మీద నుంచి నీళ్లు కారి ఇంటి ముంగిటి వరకు వస్తాయి. దోమలు, ఈగలు రాజ్యమేలుతాయి. వీరి శరీరాల్లో అపారమైన రోగనిరోధక శక్తి ఉంటుంది. కాబట్టి ఎక్కువ రోగాలు రాకుండా నెట్టుకు వచ్చేస్తారు. కృష్ణకి వీళ్ళందరికీ అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు వ్యాధులని ఎలా పెంచి పెద్ద చేస్తాయో, ఏ రాత్రి బడో పెట్టి చదువు చెప్పాలన్నంత ఆవేశంగా అనిపిస్తోంది. అంతలోనే తనని తాను నిలువరించుకున్నాడు. వీరయ్య భార్యను పిలిచి, మా ఆడది బాబు అంటూ చూపించాడు. పిల్లలు అన్నాడు కృష్ణ. లేరు బాబు,
దేవుడు కనికరించలేదు అన్నాడు వీరయ్య. వీరయ్య భార్యకి పిల్లలు అన్న మాట వినగానే కళ్ళలో బాధ రెపరెపలాడింది. కళ్ళ వెంట బొటబటా నీళ్లు వచ్చేశాయి. కృష్ణ వీరయ్యని భార్యని క్షణకాలం మార్చి మార్చి చూశాడు. ఇద్దరూ బాగా ఆరోగ్యంగానే ఉన్నారు. వయసు ముదిరే ఛాయలు కనిపిస్తున్నాయి. ఇంటికి తిరిగి వస్తుండగా వీరయ్య అన్నాడు, ఎన్నో పూజలు చేశాం, తాయెత్తులు కట్టుకున్నాం, దానాలు చేశాం, మాకు ఒక్క కాయ కూడా కాయలేదు అన్నాడు. డాక్టర్కి చూపించలేదా వీరయ్య అడిగాడు కృష్ణ. చూపించలేదు బాబు, దానికి సిగ్గు అన్నాడు. కృష్ణకి అర్థమైంది. పూజల వల్ల మందుల వల్ల శరీరంలో ఉన్న లోపాలు సరికావని ఆమెకి తెలీదు. తెలిసినా చెప్పడం వీరయ్యకి రాదు. కృష్ణ వీరయ్య ఇంటి నుంచి తిరిగి వస్తున్నాడు. దోవలో బండి రత్తాలు ఇల్లు ఉంది. రత్తాలు కూతురికి బాగా జ్వరం వచ్చింది. 2 రోజుల క్రిందట హాస్పిటల్కి తీసుకువస్తే చూసి మందులు ఇచ్చాడు. మళ్ళీ మర్నాడు తీసుకువచ్చి చూపించమని చెప్పాడు. కానీ రత్తాలు తీసుకురాలేదు. రత్తాలు ఉదయం బండి కట్టుకుని వెడితే రేవు దగ్గర నుంచి ఊళ్ళో నుంచి రేవు దగ్గరికి తిరుగుతూనే ఉంటాడు. ఇంకే పనైనా చేయాలంటే నాకు చెడ్డ విసుగు అంటూ జ్వరం వచ్చిన కూతురుని చూసి విసుక్కుంటూ, పిల్ల చచ్చి వాళ్ళు చెబితే వినరు, వానలో తడుస్తారు అన్నాడు. రత్తాలు మర్నాడు మళ్ళీ రానేలేదు. మాణిక్యాన్ని అడిగితే జ్వరం అలానే ఉంది బాబు అన్నాడు. కృష్ణ రత్తాలు పాక దగ్గరికి వచ్చి రత్తాలు అని కేక పెట్టాడు. లేడు. ఇంట్లో నుంచి మొరటుగా ఉన్న కంఠం గావు కేకగా వినిపించింది. కృష్ణకి ఉండాలో వెళ్ళిపోవాలో తెలియలేదు. బస్తీలో పుట్టి పెరిగి వచ్చిన అతనికి ఈ పల్లెటూరి వాళ్ళ మర్యాద మన్ననలేమిటో సరిగ్గా తెలియవు. ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళని చూస్తే తలలు దించుకొని తప్పుకుని వెళ్ళిపోతుంటారు. తను ఎంత డాక్టర్ అయినా వాళ్ళ మర్యాదలని అతిక్రమించకుండా ప్రవర్తించాలని కృష్ణకి బాగా తెలుసు. ఇంటి మగవాడు లేకుండా ఇంట్లోకి వెళ్ళడం మర్యాద కాదు. అతను క్షణం తటపటాయించి చిట్టి అని పిలిచాడు. ఎవరు? శరీరం అంతా తలుపుచాటుకు చేర్చి ముఖం మాత్రం బయటకు పెట్టి ఒక ఆమె తొంగి చూసింది. కృష్ణని చూడగానే చిట్టి లేదు, బడికి పోయింది అంది. జ్వరం తగ్గిపోయిందా? తగ్గిపోలేదు. పంతులమ్మ పరీక్ష రాయకపోతే కొడతానందిట, అందుకని జ్వరంతోటే వెళ్ళిపోయింది. సరే, కృష్ణ బయలుదేరాడు. అతనికి ఒళ్ళు మండిపోయింది. ఆ పిల్లకి ఫ్లూ, అది తగ్గకుండానే స్కూల్కి వెళ్ళింది. ఆ జ్వరం అక్కడున్న మిగతా పిల్లలకి అంటుతుంది. ఆ పిల్లల ద్వారా ఇళ్ళకి వెళ్ళి పెద్దవాళ్ళకి వస్తుంది. వీళ్ళకి ఇవేమీ తెలియవు. అతను సైకిల్ మీద వస్తుంటే బస్తాలున్న బండి తోలుకుంటూ వస్తున్నాడు రత్తాలు. కృష్ణ సైకిల్ ఆపి నిలదీస్తున్నట్టుగా అడిగాడు. రత్తాలు, చిట్టిని స్కూల్కి వెళ్ళనీయవద్దంటే ఎందుకు పంపించావు అని అడిగాడు. ఏం చేయను బాబు, పంతులమ్మ గారంటే మా అందరికీ భయమే. పిల్లలు స్కూల్కి రాకపోతే ఆవిడ మమ్మల్ని తిడుతుంది. రూపాయి జల్మానా కట్టమంటుంది. ఎవరా పంతులమ్మ? జ్వరంగా ఉన్న పిల్లని స్కూల్కి రమ్మంటుందా? తలూపాడు రత్తాలు. అదిగో ఆ వీధిలోనే బడి, మీరు వెళ్ళి చూడండి, చిట్టి అక్కడే ఉంటుంది. 3వ క్లాసులో కూర్చుని ఉంటుంది. కృష్ణకి ఒళ్ళు మండింది. పిల్లలు స్కూల్కి రాకపోతే రూపాయి జర్మానా చెల్లించాలా? అమాయకులైన తల్లిదండ్రులని దోచేయడానికి ఇదో వంక. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. 180 మంది అమాయకులు, మూర్ఖులు. మిగతా 20 మంది తెలివిగలవాళ్ళు అయితే ఏదో ఒక రకంగా వీళ్ళని దోచుకుంటారు. కృష్ణ సరాసరి స్కూల్కి వచ్చి సైకిల్ ఆపాడు. ఎలిమెంటరీ స్కూల్ అది. ఎదురుగా 3వ తరగతి అని బోర్డు వేలాడుతున్న చోటు నుంచి 6వ ఎక్కం బిగ్గరగా పిల్లలంతా కలిసి అరుస్తున్నట్టుగా చెబుతున్న ధ్వని వినిపిస్తోంది. కృష్ణ సైకిల్ దిగి చెరచెరా లోపలికి వెళ్ళాడు. అక్కడ మొదటి వరుసలో చిట్టి నిలబడి ఉంది. ముక్కు నీళ్లు కారుతుంటే తుడుచుకుంటూ ఎక్కం బల్లి వేస్తోంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ముఖం వాడి నీరసంగా ఉంది. చిట్టి అంటూ కృష్ణ పిలిచాడు.
కృష్ణ గుమ్మంలోకి రాగానే పిల్లలంతా ఎక్కం వాపి అతని వైపు చూశారు. ఇలా రా అన్నాడు. చిట్టి పంతులమ్మ వైపు చూసింది. పంతులమ్మ కృష్ణ వైపు చూసింది. ఆమె వయసు 20-22 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఆరోగ్యంగా చామన ఛాయగా ఉంది. ఎవరు మీరు అని అడిగింది. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన డాక్టర్ని అని చెప్పాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.